హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను పచ్చికారం చికెన్ ఫ్రై చేశానండి. అసలు అనుకున్నాను చాలా రోజులుగా ఎప్పుడు ఒక్కలాగానైనా గ్రేవీ కర్రీ, పులుసు కర్రీ, మరి చికెన్ ఫ్రై ఇట్లా చేసుకోవడం కదా, కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము. ఆ వెరైటీ ఏంటంటే ఫస్ట్ పచ్చికారంతో ట్రై చేద్దాం చికెన్ ఫ్రై అని చెప్పేసి నేను చాలా డేస్ నుండి అనుకుంటున్నానండి. ఇక నేను రెగ్యులర్గా ఉండే కర్రీ ఉంటుంది చూసారా, అది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పచ్చికారంతో ఫ్రై చేస్తే నేను రెగ్యులర్గా ఉండే కర్రీ టేస్ట్ ఎక్కడ మిస్ అయిపోతానో అని చెప్పేసి చికెన్ రాగానే వెంటనే మళ్ళీ రెగ్యులర్గా చేసినట్టు గ్రేవీ కర్రీ చేసుకునేది. అట్లా నేను ఈ పచ్చికారం చికెన్ ఫ్రై అనేది మిస్ అయ్యేదాన్ని అండి. దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. అయితే ఈరోజు ఎప్పుడు తినే చికెనే కదా, మనము ఈసారి అయితే ఇక పచ్చికారంతో ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను, శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. దానికి బోన్లెస్ విత్ బోన్స్ అనమాట. అంటే మిక్సింగ్ కమెండింగ్లో చేసుకోవచ్చు దాన్ని. ఈ పీసెసే ఉండాలి, ఆ పీసెసే ఉండాలి అనేది ఏమీ లేదు. చూసారా, ఫస్ట్ అయితే నాకు కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎప్పుడైనా గ్రేవీ పేస్ట్ చేసి వేసుకుంటాను కదా గ్రేవీ కొరకు. ఈసారి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను అనమాట. ఓకే, తర్వాత ఇక మంచిగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేస్తున్నాను. చూడండి, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదైతే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి. మంచిగా జాగ్రత్తగా ముక్కలు అనేది విరిగిపోకుండా మంచిగా సాఫ్ట్గా ఉండేలా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకున్నామండి. దీంట్లోకి పసుపు వేసాను కదా, మంచిగా ఉప్పు వేసాను. అది వాటర్ వచ్చింది, చికెన్ మునిగేంత వాటర్ వస్తుంది. ఆ వాటర్లో మొత్తం ఉడికి ఇంకిపోయిన దాకా ఉడికించుకోవాలి అన్నమాట. చూడండి, ఇక్కడేమో నేను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 2 ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అని చెప్పేసి నేను అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, ఈ 4 ఐటమ్స్ వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాను. మరి పేస్ట్లాగా పట్టుకోకుండా అవసరం లేదండి. ఈ విధంగా పట్టేసుకొని మంచిగా చికెన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఇది ఆల్రెడీ ఇక 90% మంచిగా మగ్గింది. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. దీనికి తోడు నేను చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకోవాలి కదా అండి, చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇందులో కారం వేయట్లేను, పచ్చికారం కదా వేసుకోవాల్సింది. ఇందులో పచ్చికారం వేసుకున్న తర్వాత ఎండుకారం వేయాల్సిన పని లేదండి. మూత పెట్టేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఎర్ర కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నమాట. చూడండి, అసలు ఎంత ఎమ్మీ లుక్ అండి, అసలు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్. నిన్న కూడా ఎర్రకారం వేసి ఫ్రై చేశాను, ఇప్పుడేమో పచ్చికారం వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సూపర్ టేస్ట్ అండి. ఒక చిన్న చిన్న పీసులు ఉన్నాయి చూసారా, అది అసలు అది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి.